బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటికే 61 మంది ఎమ్మెల్యేలు 19 మంది లోక్సభ ఎంపీలు తిరుగుబాటు చేసి వేరే కుంపటి పెట్టుకున్నారు. 2 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. వీరంతా కూడా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు మద్దతిస్తున్నారు. అంతర్గత సంక్షోభం, తిరుగుబాట్లు, రాజీనామాలతో తృణమూల్ కాంగ్రెస్ అస్తిత్వం ప్రమాదంలో పడింది. కీలక నేతలంతా పార్టీని వీడుతుండటంతో దీదీ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే జోరుగా ప్రచారం సాగుతోంది. సోనియాతో మమతా బెనర్జీ, రాహుల్తో అభిషేక్ బెనర్జీ భేటీ తర్వాత ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్టయింది. అయితే వీటిని తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఇండియా కూటమి బలోపేతంపై మాత్రమే చర్చించామని టీఎంసీ స్పష్టం చేసింది. ప్రతిపక్షాల భవిష్యత్ వ్యూహాలపై మాత్రమే ఈ భేటీలో చర్చించామని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే టీఎంసీ నుంచి బయటకు వచ్చి 19 మంది ఎంపీలు వేరే కుంపటి పెట్టుకుని తమను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని ఏకంగా లోక్సభ స్పీకర్కు లేఖ కూడా రాసిన విషయం తెలిసింది. పార్టీలో వరుస తిరుగుబాట్లతో టీఎంసీలో సంక్షోభం నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పార్టీలంతా మళ్ళీ ఐక్యం కావాలని శివసేన నేత సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. టీఎంసీ, ఎన్సీపీ లాంటి పార్టీలు మళ్ళీ కాంగ్రెస్లో విలీనమైతే బలోపేతం అవుతుందంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.